ఈరోజు కొరమీను చేపల పులుసు చేద్దాము. మసాలా వేసి మంచి ఘాటుగా చేద్దాం. ఇదేంటంటే నాటు కొరమీను, కాలంలో పట్టుకున్నది. అదే చెరువుల్లో పెంచుతారే అదైతే అంత టేస్ట్ అనిపించదు, కానీ ఇదనుకో హెల్త్కి మంచిది, చాలా మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఒక 750 గ్రామ్స్ ఉంది ఇది. ముందుగానే మనం శుభ్రంగా క్లీన్ చేసి రెడీగా పెట్టేసాము. మీడియం సైజ్ ముక్కలు కోసుకున్నాము. వీటిని మ్యారినేషన్ చేద్దాం. కారం, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి ఒక్క 5 నిమిషాల పాటు ముక్కలన్నిటికీ బాగా మసాజ్ చేసామనుకో ముక్క అనేది చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగా 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఇప్పుడు పొయ్యి మీద మూగుడు పెట్టుకుని, ఇంకా నాన్ వెజ్ అంటే ఆయిల్, మసాలా ఇవన్నీ ఎక్కువ వేస్తేనే ఆ టేస్ట్ అనేది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాము. వేరుశనగ నూనెది. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు, ఆవాలేసి కొంచెం చిటపడలాడిన తర్వాత యాలకులు, లవంగాలు వేసుకున్నాం. అవి కూడా కొంచెం సువాసన వచ్చేదాకా ఫ్రై చేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం. ఇవి లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలు. ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు. చేపల కూరలో టమాటాలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. గ్రేవీ వస్తుంది కానీ ఎక్కువ వేసుకోకూడదు. టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తగా అయిపోయినాయి కదా. ఇప్పుడు స్పైసీ అన్నట్టుగా పచ్చిమిర్చి వేసుకుందాం. చేపల కూరలోని పచ్చిమిర్చి మంచి టేస్ట్ ఉంటుంది. ఇవి కూడా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు తగినంత కారం, పసుపు, అలాగే సరిపడినంత ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటే కూరకు మంచి టేస్ట్ వస్తుంది. ఇదంతా ఒకసారి తిప్పేసి 1 నిమిషం పాటు అలా వదిలిపెట్టేద్దాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాము. తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే చేపల్లో వాటర్ ఉంటుంది కదా, అది రిలీజ్ అవుతుంది. అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకుని పులుసు తీసి పక్కన పెట్టేద్దాం. 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకుని కాసేపు పులుసు మరగనిచ్చిన తర్వాత చేప ముక్కలు వేసుకుందాం. కొరమీను కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే మనం గట్టి పెట్టి తిప్పినా కూడా అవి చెదిరిపోవు అంత గమ్ముని. ముక్కలన్నీ వేసుకుని ఒక్కసారి మొత్తం తిప్పేద్దాం. ఆయిల్ కొంచెం రిలీజ్ అయింది కదా, పైకి తేలుతూ ఉంది. మనకి సగం ఉడికిపోయినట్టే. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం. చింతపండు పులుసు వేసుకుని ఒక్కసారి తిప్పేసి ఇంకా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకబెట్టుకుందాం. ఇందులోకి గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క లైట్గా ఫ్రై చేసుకుని అవి పొడి చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఏం వేసుకున్నా కూడా మంచి సువాసన వస్తుంది, చాలా టేస్ట్ వస్తుంది. కరివేపాకు ముందు వేసుకుంటాము, అలాగే కూర మొత్తం ఉడికిపోయిన తర్వాత కూడా వేసుకుంటాము. చేపల కూరలో కరివేపాకు, కొత్తిమీర చాలా ఇంపార్టెంట్, మంచి సువాసన ఇస్తాయి అన్నమాట కూరకి. ఆయిల్ బాగా తేలిపోయింది కదా, పులుసు కూడా చక్కగా ఉంది. చూసారా ఎంత ఈజీగా అయిపోయిందని. చాలా టేస్ట్ ఉంటుంది, మంచి గుమగుమలు ఆడిపోతుంది కిచెన్ మొత్తం. నాటు కొరమీను అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మాకు కాలువలో బోధులు ఎక్కువ ఉంటాయి కదా, ఈజీగా దొరుకుతూ ఉంటాయి ఇవి. చాలా బాగుంది, చక్కగా పులుసు మంచి టేస్ట్ వచ్చింది. ముక్కలు కూడా మ్యారినేషన్ చేసాం కదా, అదిరిపోయింది అనమాట. మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా బోల్డెన్ రెసిపీ చేసుకుందాము. మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ నొక్కేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.